హలో, వెల్కమ్ టు ఎంటీవీ. వీకెండ్ వచ్చినా హాలిడేస్ వచ్చినా సరే మనం ప్రత్యేకించి ఒక ప్రత్యేకమైన ప్లేస్కి వెళ్ళాలి అని అనుకుంటాం. అంటే కొన్ని ఊర్లలో కొన్ని పర్యాటకమైన ప్రాంతాలు ఉన్నా సరే కొన్ని ఊర్లలో ఉండవు. కానీ ఏదో ఒక ప్రత్యేకించి ఏర్పాటు చేయాలని ఉంటుంది. అలాగే ఏలూరులో ఫన్ వరల్డ్ అనే ఒక స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేశారు. అండ్ ఇక్కడ ఏ విధమైన వాటర్ యాక్టివిటీస్ ఉంటాయి, ఇక్కడ ఎంతమంది వస్తారు, ఈ యొక్క ఆలోచన ఏలూరులో ఇలా స్విమ్మింగ్ పూల్ పెట్టాలని ఎలా వచ్చింది, అండ్ ఇక్కడికి ఎంతమంది వస్తారు, అండ్ దీని మీద వచ్చే ఆదాయం ఏమైనా ఉందా, ఇటువంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి అండ్ ఇక్కడ ఉన్న వాటర్ ఒక స్విమ్మింగ్ పూల్కి ప్రజల దగ్గరికి వచ్చేసి వాళ్ళ మాటల్లోనే ఇక్కడ మీరు ఏ విధమైన ఎంజాయ్ చేస్తున్నారో తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, మొత్తం ఇక్కడ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళొచ్చేద్దాం. పాదు అంటే ఏలూరులో మ్యాక్సిమం ఇటువంటి స్విమ్మింగ్ పూల్ ఉందని ఎవరికి తెలియదు. మీకు నేను ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి? మేము నార్మల్గా క్రికెట్ ఎక్కువ ఆడతాం అన్న. నేను కూడా వైజాగ్ కోచింగ్ తీసుకున్నా క్రికెట్. అయితే మా వాళ్ళందరూ ఇలా బాక్స్ క్రికెట్ ఉంది ఇక్కడ, క్రికెట్కి వెళ్దాం అని చెప్పి ఫస్ట్ వచ్చాం. వస్తే ఆ తర్వాత వాళ్ళకి స్విమ్మింగ్ పూల్ చూసి స్విమ్మింగ్ పూల్ కోసం ట్రై చేసాం. ఇది మాకు తెలిసిన మ్యాక్సిమం ఒక 5th టైమా అంతో ఇది. ఓకే, ఎలా ఉంది, ఎలా ఎంజాయ్మెంట్ అనిపిస్తుంది? చాలా వీకెండ్ వచ్చిందంటే చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం మేము. సండేస్ కానీ విధమైన యాక్టివిటీస్ లేవు లేవు మ్యాక్సిమం లేవు. ఒక 2 months నుంచి వస్తున్నాను. ఎలా ఉంది? ఎందుకంటే ఏలూరులో పెట్టడం ఈ యొక్క స్విమ్మింగ్ పూల్ కొత్త. అండ్ మీకు ఎలా అనిపిస్తుంది ఏలూరులో ఈ విధమైన ఒక వాటర్ యాక్టివిటీస్ పెట్టడం? వాటర్ అయితే చాలా బాగుంది, మేము చాలా ఎంజాయ్ చేస్తాం. టైంలో లేవు, వీకెండ్ వస్తారు ఎక్కడికి వెళ్దామా చాలా బోరింగ్ గా ఉండేది. మనం క్రికెట్ ఆడతాం, ఇక్కడ రిలీఫ్ అవుతున్నాం వచ్చి క్రికెట్ ఆడిన. ఎన్ని సంవత్సరాలు ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి? ఇప్పుడే ఫస్ట్ టైం. ఎందుకంటే వీకెండ్ అయ్యేసరికి ఎక్కడ మ్యాక్సిమం ఏ ఒక్క ఎంటర్టైన్మెంట్ లేదు. ఏలూరులో ఫస్ట్ టైం పెట్టారు, మీకు ఎలా అనిపిస్తుంది? బాగుంది. అండ్ బీ కేర్ఫుల్ గా ఆడాలి, ఎందుకంటే ఈ వాటర్ లో మ్యాక్సిమం స్విమ్మింగ్ ఇక్కడ లోతు ఎంత వరకు ఉంటుంది? 4 feet. ఓన్లీ 4 feet. ఎందుకంటే ఇది మీ యొక్క క్యాబిన్ ఓన్లీ చిన్నపిల్లలకి మాత్రమేనా? మీడియం ఏజ్ వాళ్ళకి. మరి మీరు జాగ్రత్తగా ఇస్తున్నారా? ఓకే, జాగ్రత్తగా వెళ్ళండి, సేఫ్ గా ఇంటికి వెళ్ళాలి. నా పేరు శివకుమార్. శివకుమార్, ఈ యొక్క ఏలూరులో ఈ యొక్క వాటర్ యాక్టివిటీ స్విమ్మింగ్ పూల్ ఉందని మీకు ఎప్పుడు తెలుసు? నాకు ఒక 5 months బ్యాక్ తెలుసు. 5 months బ్యాక్ తెలుసు. ఎందుకంటే మాక్సిమం ఏలూరులో ఈ టైప్ ఆఫ్ వాటర్ స్విమ్మింగ్ పూల్ ఎక్కడా లేదు. మీకు ఎలా అనిపిస్తుంది ఏలూరులో పెట్టడం వల్ల? యాక్చువల్గా సంక్రాంతి సీజన్ కాబట్టి సీజన్ ఎండ్ ఇలా ఎండ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అలాగే అందరితో కలిసి ఉండడం, ఇలాంటి ఒక వాతావరణం. ఇదివరకు స్నానాలు ఇలాంటివి చేయాలంటే పంటకాల వాళ్ళకి వెళ్ళేవాళ్ళం, కాలువ గట్లకి వెళ్ళేవాళ్ళం. కానీ ఇలాంటి ఒక సపరేట్ ఏరియా పెట్టి చేయడం చాలా బాగుంది. ఇక్కడ వచ్చిన మీతో పాటు వచ్చిన చిన్నపిల్లలకు ఉంటారు, వాళ్ళు ఏ ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్తావు నువ్వు? ప్రికాషన్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా సాల్ట్ వాటర్ ఉంటుంది కాబట్టి సో వాళ్ళు డిహైడ్రేట్ అవ్వకుండా వాటర్ అవి తీసుకొని ఇయర్స్ కవర్ అయ్యేలాగా బడ్స్ కానీ క్యాప్ కానీ గ్లాసెస్ అవన్నీ వేర్ చేసుకొని స్విమ్ చేస్తే బెటర్. పిల్లలకి ఎక్కడ ఉంది? పిల్లలకి ఇదిగో ఇదే అండి. మీరు మీకు పెద్దవాళ్ళకి అది, లేడీస్కి పిల్లలకి 5 or 6 feet ఉన్నాయి. 6 feet. స్విమ్మింగ్ పూల్ స్విమ్ చేయడానికి కూడా అనుకువగా ఉండాలి కాబట్టి 6. మరి మాక్సిమం మీతో పాటు అందరూ స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు అందరూ స్విమ్మర్స్. పంటకాల 1, 2 వీళ్ళందరూ కాలువల్లో. అంటే మనందరం పంటకాల బ్యాచ్, అది ఇంక్లూడింగ్ విత్ మీ. పంటకాలలో స్నానం నేర్చుకొని అన్ని చేసుకొని మేము అందరం వచ్చి, కానీ ఇలాంటి ఒక ఏరియాని క్రియేట్ చేసి చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే స్విమ్మింగ్ కూడా ఒక రకమైన వ్యాయామం. చాలా స్విమ్ చేయడం వల్ల మనకి శ్వాస తీసుకోవడం, శ్వాస మీద కంట్రోల్ రావడం, అలాగే మన బాడీ ఫిట్గా ఉండడం, చాలా ఇలాంటివి చేయడం వల్ల మన బాడీకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో కాకపోతే విత్ ప్రికాషన్స్ తీసుకొని చేయాలి, లేకపోతే వాటర్ చెవిలోకి, ముక్కులోకి, నోట్లోకి అట్లా వెళ్ళడం వల్ల చాలా ఇన్ఫెక్షన్స్ రావచ్చు, ఇబ్బందులు అనేవి చాలా రావచ్చు. సో అలాంటి ప్రికాషన్స్ తీసుకొని ఇలాంటి యాక్టివిటీస్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే అంటే పెద్ద వాళ్ళ ఇళ్ళలో మంచి ఒక ఉన్న వాళ్ళ ఇళ్ళు అయితే వాళ్ళకి సపరేట్గా ఉంటుంది, వాళ్ళకి ఎప్పుడు అనుకూలంగా ఉంటుంది.
కానీ ఇక్కడ మనకు వచ్చేసరికి కొంచెం మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళకి అటువంటి మాకు స్పేస్ ఉండదు, మనం చేసుకోలేం. ఆ విధంగా ఉన్న వాళ్ళకి ఇక్కడ ఏ విధంగా ఉపయోగకరంగా ఉంటుంది? ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు మేము చాలా మధ్య తరగతి వాళ్ళే కానీ అందరూ చూసేది ఏంటి, సినిమాల్లో చూసి ఇలాగా ఉన్నాయి, స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి, స్విమ్మింగ్ పూల్స్లో వాళ్ళంతా ఆహ్లాదంగా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. అదే స్విమ్మింగ్ పూల్ ఇక్కడ ఇచ్చి మధ్య తరగతి వాళ్ళు కూడా అందించడం బాగుంది. మీకైతే ఫుల్ హ్యాపీ. సంక్రాంతి సెలవులను ఇలా ఎండ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. వీకెండ్ వచ్చేసరికి ఏలూరులో ఒక వీకెండ్ ఒక ప్లేస్ ఉంది అవును, ఎంజాయ్ చేయడానికి. థ్యాంక్ యూ. నాని. నీకు ఎలా అనిపిస్తుంది ఎందుకంటే వీకెండ్ ఇలా రావడం? వీకెండ్ బాగుంది భయ్య, మేము ఎప్పుడు వస్తూ ఉంటాం, చాలా సార్లు వచ్చినప్పటికల్లా నీళ్ళు కూడా చాలా నీట్గా ఉంటుంది. నీట్గా ఉంటుంది. అంటే ఏలూరులో ఇప్పుడు వరకు ఇటువంటి ఒక ఎక్కడ పెట్టలా. అవును, పెట్టల. ఎగ్జిబిషన్స్ కానీ సంథింగ్ ఇలా పార్కులు కానీ ఈ విధంగా ఉన్నాయి. ఇలా పెట్టడం వల్ల అన్ని కూడా ఏంటంటే స్విమ్మింగ్ ఒక వ్యాయామం యూత్కి కానీ వారికి కానీ. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది భయ్య. ఇదివరకు చెరువులో ఈత కొట్టాను, ఇప్పుడు వచ్చి స్విమ్మింగ్ పూల్ ఈత కొట్టాను. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 1 year పైన అవుతుంది. 1 year పైన అవుతుంది. అంటే ఇది వరకు ఎంతమంది వస్తారు మేము ఒక డేకి వచ్చి? మాక్సిమం 50 members అబోవ్నే వస్తారన్న. వస్తారు. ఇంకోటి ఏంటంటే ఏలూరులో ఎప్పుడు పెట్టని విధంగా ఈ యొక్క హ్యాట్రిక్స్ బాక్స్ క్రికెట్తో లింకప్ అయి పెట్టారు కదా. అవునన్న. ఓకే. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రికాషన్స్ అని కొన్ని మెయిన్ ముఖ్యం. ఎందుకంటే స్విమ్మింగ్ అంటే కొన్ని ఈత రాని వాళ్ళు ఉంటారు. పిల్లలకి ఏ విధమైన స్విమ్మింగ్ పూల్ ఉంది? పిల్లలకి అనేటప్పటికి మనకి ఇక్కడ స్టార్టింగ్ 4 feet నుంచి స్టార్ట్ అవుద్దన్న. ఓకే, అంతకన్నా మనకి ఏజ్ వైజ్ చూసుకుంటే ఇంకా చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళకి ఏంటంటే ఈ స్విమ్మింగ్ పూల్ అనేది ఉంది. చిన్న ఓకే, అదేంటంటే 2 feet హైట్ అలా ఉంటుంది. సో కొంచెం హైట్ పెరిగే వాళ్ళ కొద్దీ ఆ 2 feet అనేది మనకి చాలదు. సో దాన్ని బట్టి అది మనకి ఇక్కడ ఈ స్విమ్మింగ్ పూల్ చూసుకుంటే మనకి 4 feet నుంచి ఆ మూలకి 5 feet దాకా ఉంటుంది. సో అది చిన్నపిల్లలకి. ఈత వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు కూడా కొంచెం హైట్ వైజ్ చూసుకుంటాం. అండ్ పెద్దవాళ్ళకి అదన్న మెయిన్ది. అండ్ ఇంకోటి ఏంటంటే ఏ విధంగా చార్జ్ చేస్తాను అంటే అవర్ ప్రకారం డే పర్ అవర్ అన్న. అవరే పర్ అవర్. వీటికి ఏమైనా పాసెస్ ఉంటాయా? అంటే వీకెండ్ పాసెస్ కానీ లేకపోతే మంత్లీ పాసెస్ కానీ? అంటే మంత్లీ పాసెస్ అనేవి స్టార్ట్ అయినాయి అన్న ఎప్పుడు, అంటే అది కూడా రన్నింగ్ అవుతుంది. అండ్ అంటే చిన్నపిల్లలకి వచ్చేసరికి కానీ హెయిర్ బెలూన్స్ కానీ సంథింగ్ ఇటువంటి ఒక రకమైన ప్రికాషన్స్ ఐటమ్స్ ఉంటాయి. మీరు అది ప్రొవైడ్ చేస్తున్నాం అన్న. ఓకే. ఇది మొత్తం ఆర్గనైజ్ చేసేది ఎవరైనా పేరు? శ్రీకాంత్ గారు. శ్రీకాంత్ గారు. ఓకే. అండ్ ఫస్ట్ బాక్స్ క్రికెట్ పెట్టారా, స్విమ్మింగ్ పూల్ పెట్టారా? అంటే రెండు, ఫస్ట్ అయితే స్విమ్మింగ్ పూల్ తర్వాత బాక్స్ క్రికెట్ అనేది స్టార్ట్ అయింది. అండ్ ఇంకోటి ఏంటంటే లేడీస్కి ఇక్కడ రావడానికి అవైలబిలిటీ ఉందా? లేడీస్కి అవైలబిలిటీ ఉందన్న. అంటే ఫస్ట్లో ఏంటంటే లేడీస్ అనేది స్పెషల్గా మేము మా ఫ్యామిలీ తరపున చేసుకుంటాం, ఇది మొత్తం వాళ్ళకి ప్రొవైడ్ చేసేస్తాము. లేదు వాళ్ళ ఫ్యామిలీతో పాటు జెంట్స్తో పాటు ఎంజాయ్ చేసుకుంటాము ఫ్యామిలీ పరంగా అనుకుంటే పెద్దది అనేది ప్రొవైడ్ చేస్తాము. వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ ఇష్టం. ఫస్ట్ మీ యొక్క ఆర్డర్ బట్టే ఉంటుంది. అంటే వాళ్ళు అది మాకు వచ్చు, మేము ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసుకుంటాం, అందరూ ఒకే దాంట్లో దిగుతాం అంటే దాన్ని బట్టే ప్రొవైడ్ చేస్తాం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఏదన్నా మనం రిసార్ట్స్కి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా చేసినప్పుడు కానీ ఎక్కువ స్విమ్మింగ్కి ఎక్కువ మనం ఇస్తాం ప్రాధాన్యత. ఒకవేళ ఏదైనా పార్టీస్కి కానీ ఉందంటే ఇక్కడ అవకాశం ఉందా ఈవినింగ్ టైంలో స్విమ్మింగ్ కానీ బర్త్డే పార్టీస్ కానీ? బర్త్డే పార్టీస్ అలాంటివి అయితే ఏం జరగవు, ఓన్లీ స్విమ్మింగ్ తరపునే ఉంది. అవును, ఎందుకంటే బర్త్డే పార్టీస్ ఏం జరిగితే దానిక కొంచెం ఆల్కహాల్ అవన్నీ రిస్క్ కాబట్టి ఏమి ఉద్దేశించుకోకుండా ఓన్లీ స్విమ్మింగ్ పెట్టుకుంటాం. ఒక నైట్ ఏ టైం వరకు ఉన్న టైమింగ్స్ ఏంటిది? మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 8-9 దాకా ఉంటాం. 8-9 వరకు ఉంటాం. ఒకవేళ విత్ పర్మిషన్ ఎవరైనా అడిగితే కనుక మేము నైట్ కూడా ఉంటాము మాకుంటే కనుక మీరు అవైలబిలిటీ ఇస్తారా? సో అది ఏంటంటే ఆ టైం బట్టి అన్న, టైం బట్టి మనుషులు బట్టి. ఎందుకంటే కొంతమంది ఆల్కహాల్ ఎక్కువ ఉంటారు, సో దాన్ని బట్టి అది మళ్ళీ మనకే రిస్క్ వస్తుంది. సో అదంతా చూసుకుని దాన్ని బట్టి ప్రొవైడ్ చేయాలి. అండ్ ఏంటంటే మెయిన్ నువ్వు ఇక్కడ వర్క్ చేస్తున్నావు కాబట్టి ఏలూరులో ఎప్పుడు ఈ విధమైన పెట్ల, ఎందుకంటే మ్యాక్సిమం వచ్చేసరికి సినిమా హాల్స్ కానీ ఈ యొక్క టైంలో ఫెస్టివల్స్ వచ్చినా సరే ఆ విధంగా ఆలోచిస్తారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏలూరులో ఇలాగ ఒక స్విమ్మింగ్ పూల్ పెడదాము, ఆల్రెడీ ఒక స్విమ్మింగ్ పూల్ ఉంది, అదేంటంటే ఓన్లీ అంటే ఆర్గనైజేషన్ తరపు ఏదన్నా సరే ప్రాక్టీస్కి వెళ్ళిన వారితో వాళ్ళకి మాత్రమే అది. అండ్ అంటే అందరికీ ఈ యొక్క స్విమ్మింగ్ పూల్ అవైలబిలిటీ ఉండడానికి ఈ యొక్క ఆలోచన మీకు ఎలా అనిపిస్తుంది ముందు? అంటే ఇదంతా ఫస్ట్ థింకింగ్ ఇవన్నీ చేసింది శ్రీకాంత్ అన్నయ్య. ఆ అన్నయ్యకే చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్. ఎందుకంటే ఇప్పుడు చాలామంది పద్దాక ట్రైనింగ్ ఇవన్నీ నేర్చుకొని ప్రతి అవర్ అక్కడికి వెళ్ళి అవన్నీ చేసుకుంటాం కష్టం. ఎందుకంటే టైం ఏదైనా ఫ్రీగా ఉన్నప్పుడు స్ట్రెస్ అయినప్పుడు చాలామంది వచ్చి స్విమ్మింగ్ ఏదో ఒకటి చేసుకుంటారు. సో దాని ప్రకారం చేసుకుంటే అది ఒక విధంగా అన్నయ్యకి గుడ్ ఐడియానే వచ్చింది. సో దాన్ని బట్టి బాగానే ఉంది. అండ్ నువ్వు ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నావు?
నేనైతే ఒక 1 మంత్ అవుతుంది. 1 మంత్ అవుతుంది. ఓకే. అంటే వచ్చిన కాడ నుంచి ఏదైనా ఇట్స్ అన్ యాక్సిడెంటబుల్ ఏమైనా థింగ్స్ ఏమైనా అయినాయా ఇక్కడ? ఇప్పుడు వచ్చి ఒక యాక్సిడెంటబుల్ థింగ్స్ కూడా ఏది అవ్వదు, ఎందుకంటే అంత ప్రికాషన్స్ అవన్నీ ఉంటాం కాబట్టి. మొత్తం ఇక్కడ ఎంతమంది గార్డ్స్ ఉంటారు? మొత్తం అయితే 5 మెంబర్స్ దాకా ఉంటారు. 5 మెంబర్స్. ఎప్పుడు ఏదైనా సరే వెన్ అవైలబిలిటీగా ఉండే చూస్తా అని ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఎలాగో వచ్చిన వాళ్ళకి ఏదైనా క్యాంటీన్ లాంటిది ఏదన్నా ఫుడ్ టైమ్స్ లాంటిది అరేంజ్ చేయడానికి ప్లానింగ్ ఉందా? అది ప్లానింగ్ ఉందన్న, ప్లానింగ్ ఉంది. గేమింగ్ స్టేషన్ కూడా ఇవి కూడా అరేంజ్ చేస్తున్నారు. సో అదంతా ఐడియాలో ఉంది. క్యాంటీన్ కూడా అరేంజ్ క్యాంటీన్, గేమ్ స్టేషన్ అవన్నీ ఇంకా రెడీగా అవ్వడానికి ఇంకా సిద్ధంగా ఉంది. అవును. అండ్ ఇంకెందుకు ఆలస్యం అండి, ఏలూరులో ఏ యొక్క వీకెండ్ వచ్చినా ఏ యొక్క హాలిడే వచ్చినా సరే వెంటనే ఫన్ వరల్డ్ అని కొత్త స్విమ్మింగ్ పూల్ స్టార్ట్ చేశారు. అండ్ ఇంకొక స్విమ్మింగ్ అనేసరికి మనకు వచ్చేసరికి ముఖ్య భాగంగా మనం అనుకుంటాం ఇది ఎంజాయ్మెంట్కే ఆ టైప్ ఆఫ్ అనుకుంటాం. నెవర్. ఎందుకంటే స్విమ్మింగ్ ఒక వ్యాయామం కూడా. ఏంటంటే ఇదివరకు కానీ ఏదన్నా బయట ఊర్లలో మ్యాక్సిమం ఏ హైదరాబాద్, ఏ విజయవాడ, ఏ వైజాగ్ ఆ యొక్క సెక్టార్కి వెళ్ళేసరికి ఏ విధంగా ఉంటుందంటే పలానా స్విమ్మింగ్ పూల్లో కానీ మన వ్యాయామం తరపు మనం స్విమ్ చేయడానికి కొన్ని ఐడి కార్డ్స్ ఉండాలి. అండ్ అక్కడ ఆర్గనైజర్స్తో మాట్లాడాలి. అండ్ అక్కడ పాసెస్ ఉండాలి. అండ్ మంత్లీ కానీ వీకెండ్ కానీ అక్కడ ఛార్జెస్ ఉంటాయి. అంటే ఏ టైం పడితే ఆ టైంలో అంత ఫుల్గా ఏంటంటే మ్యాక్సిమం డబ్బున్న వాళ్ళు వెళ్ళొచ్చు, కానీ డబ్బు లేని వాళ్ళు మధ్య తరగతి వాళ్ళు మ్యాక్సిమం వెళ్ళారు. వాళ్ళకి చాలా ఊహలు ఉంటాయి ఇలా స్విమ్మింగ్ చేయాలి ఇదని. కానీ అందరికీ ఉన్న వాళ్ళ నుంచి పేదల వరకు మధ్య తరగతి వాళ్ళు అందరికీ అవైలబిలిటీగా ఉంటూ అవర్ పేగా చార్జ్ చేస్తూ మన ఫన్ వరల్డ్ హ్యాడ్రిక్స్ బాక్స్ క్రికెట్ వాళ్ళు నిర్వహించిన ఈ స్విమ్మింగ్ పూల్ చాలా అందంగా అయితే ఉంది. అండ్ చాలా ప్రికాషన్స్తో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ మాటలు ఇప్పుడు చెప్పారు మ్యాక్సిమం ప్రతి ఒక్క స్విమ్ దగ్గర ప్రతి ఒక్క పూల్ దగ్గర మ్యాక్సిమం ఒక 2-3 ఉంటారు. ఎందుకంటే ఈ యొక్క రిస్కులు జరిగినా సరే ఏమైనా చేసినా సరే వెంటనే. అండ్ ఇక్కడ కొత్తగా అండ్ గేమ్ స్టేషన్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ క్యాంటీన్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం, చిల్ అవ్వడానికి ఏలూరులోనే కొత్తగా ప్రారంభమైన ఫన్ వరల్డ్ స్విమ్మింగ్ పూల్కి అయితే మీరైతే వచ్చేయండి. కోటి ఆశలతో వేల ఊసులతో 2 మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట
వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ సూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు, మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.